మూడో విడత రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. మూడో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ప్రారంభించబోతున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్లో వైరాకు పయనమవుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటిస్తారు. రుణమాఫీకి 32,50,000 ఖాతాలు ఉన్నట్టుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయించింది. జూలై 18న మొదటి విడతగా 1,00,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో మాఫీ చేసింది సర్కార్. 11,14,412 మంది రైతులకు దాదాపు 6,000 కోట్లు రిలీజ్ చేసింది. జూలై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేసింది. ఈ కేటగిరీలో దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,000 కోట్లు జమయ్యాయి. 12 రోజుల్లోనే దాదాపు 17,55,000 మంది రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక మూడో విడతలో 1,50,000 నుంచి 2,00,000 వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తూ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక రుణమాఫీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఝాన్సీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి రేపు 2,00,000 రూపాయల రుణమాఫీని రేపు సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయబోతున్నారు. దీన్ని రేపు ఖమ్మం జిల్లా వైరా నుంచి కూడా లాంచ్ చేయాలని చూస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి చూసినట్లయితే 1,00,000 వరకు ఒక విడతలో, 1,50,000 వరకు ఒక విడతలో, అట్లా ఇప్పటికే 2 విడతల్లో కూడా రుణమాఫీలు చేయడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే కనుక దీనికి సంబంధించి కూడా మొత్తం దాదాపు 2,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి ఎన్నికల సందర్భంగానే ఒక హామీ ఇవ్వడం జరిగింది. రైతులకందరికీ కూడా 2,00,000 వరకు ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా దీన్ని ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే రేపు ఆగస్టు 15 కాబట్టి రేపు 2,00,000 వరకు రుణాలు ఉన్న వారిని అంతా కూడా మాఫీ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అంత నిధులను కూడా సమీకరించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా 2,00,000 వరకు రుణమాఫీలో భాగంగా ఇప్పటికే 2 విడతల్లో 1,00,000 వరకు ఉన్న వారికి మాఫీ కావడం జరిగింది. అదేవిధంగా 1,50,000 వరకు ఉన్న రుణమాఫీ కూడా జరిగింది. మొత్తం 2,00,000 వరకు ఉన్న రుణాలను చూసినట్లయితే 32.50 అంటే 32.5 లక్షల మంది రైతులకు 31,000 కోట్లను కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే జూలై 15న కూడా ఒక జీవో విడుదల చేసింది. మొత్తం రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను కానీ అదేవిధంగా కట్ ఆఫ్ను కూడా పరిగణిస్తూ కూడా దానికి సంబంధించి కూడా డేట్స్ కూడా విడుదల చేయడం జరిగింది. 2018 డిసెంబర్ తర్వాత తీసుకున్న రుణాల నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కూడా తీసుకున్న రుణాలకు ఎలిజిబిలిటీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్రైటీరియాను కూడా విధించింది. దీనికి సంబంధించి కూడా విధి విధానాలను కూడా రూపొందిస్తూ రేషన్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులను ఒక కుటుంబంగా పరిగణిస్తూ వారికి 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ కానీ, రేషన్ కార్డు లేని వారికి కూడా దాదాపు 6 లక్షల మంది వరకు ఉన్నారు, వారు కూడా రుణమాఫీని వర్తింపజేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందుగుణంగానే మొత్తం దాదాపు 32.5 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని చెప్పారు. ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక జూలై 18న మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ జరగడం జరిగింది. అందులో 11,14,412 మంది రైతులకు దాదాపు 6,034 కోట్లు విడుదల చేయడం జరిగింది. మొదటి విడతలో రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు ఉన్న వారికి అంతా కూడా రుణమాఫీ చేయడం జరిగింది. రెండో విడత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా నేరుగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే అక్కడనే రుణమాఫీ కూడా చేయడం జరిగింది. వాటిని 1,50,000 వరకు ఉన్న రుణమాఫీలను దాదాపు 6,190 కోట్లు విడుదల చేసి 6,40,843 మంది రైతులకు ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. అట్లా ఇప్పటివరకు కూడా 17.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న లెక్కల గణాంకాలు అయితే చూసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద మిగతా వారికి 32.5 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్తుంది. కాబట్టి ఇప్పటివరకు 17.5 లక్షల మందికి మాత్రం రుణమాఫీ అయింది. మిగతా వారికి అంతా కూడా 2,00,000 వరకు ఉన్న వారికి రుణమాఫీని అంతా కూడా రేపు చేస్తామంటున్నారు. అయితే ఈ 2,00,000 పైగా ఉన్న వారికి మాత్రం నెక్స్ట్ విడత ఇంకో విడత కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు కేవలం 2,00,000 వరకు మాత్రమే ఒక కుటుంబానికి క్రైటీరియా తీసుకున్నట్లయితే కనుక ఒక రేషన్ కార్డులో ఉన్న వారి భార్య భర్త కానీ మిగతా పిల్లలు కానీ ఎవరైనా రుణాలు తీసుకున్నట్లయితే కనుక 2,00,000 పై చిలుకు ఉన్న వారికి మాత్రం నెక్స్ట్ విడత మరోసారి రుణమాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. 2,00,000 వరకు
రేపు ఎవరెవరైతే ఉంటారో వారికంతా కూడా రేపు రుణమాఫీ మొత్తం ఖమ్మం జిల్లా వైరా నుంచి కూడా లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా దాదాపు 6,000 పైచిలకు కోట్లను కూడా రేపు విడుదల చేసే అవకాశం. మిగతా వారికి సంబంధించి చూసినట్టయితే కనుక 2 లక్షల పైచిలుకున్న వారిని మరో విడతలు కూడా వాటిని కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ విడుదల చేసింది. 2 లక్షల పైచిలుకున్న నిధులను కట్టినట్లయితే బ్యాంకులకు చెల్లించినట్లయితే మిగతా 2 లక్షలు కూడా రుణమాఫీ చేస్తామని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిన విధంగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.